వినయ్ విధేయరామ ఈ సినిమాకు టాక్తో సంబంధం లేకుండా ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కాస్త ఎక్కువ కలెక్ట్ చేస్తూ రాణిస్తుంది. అయితే ఈ సినిమాకు కొన్ని ప్రాంతాల్లో నష్టాలు తప్పకపోయినా చాలా ఏరియాలో బ్రేక్ ఈవెన్ కు చేరుకుని లాభాల బాట పట్టింది. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యే మొదటి 10 రోజుల్లో ఈ చిత్రం సాధించిన కలెక్షన్లను మనం పరిశీలించినట్లయితే ఇక వరల్డ్ వైడ్ గా వినయ్ విధేయరామ చిత్రం మొదటి 10 రోజుల్లో 61.15 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 90 కోట్లకు అమ్ముడుపోగా బ్రేక్ ఈవెన్ కు చేరడానికి మరో 30 కోట్లు రాబెట్టవలసి ఉంటుంది. ఇక టోటల్ గా 10 రోజుల గ్రాస్ ఈ చిత్రం 87.5 కోట్లకు చేరుకుందని సమాచారం. ఇక వినయ్ విధేయరామ మొదటి 11 రోజులను పూర్తి చేసుకుని 12వ రోజులోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సినీ విశ్లేషకుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం బాక్సాఫీస్ వద్ద 12వ రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 0.8 నుంచి 1.2 క్రోర్స్ వరకు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి టోటల్ గా ఈ చిత్రం ఎంతవరకు వసూలు చేస్తుంది అనేది ప్రస్తుతం అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి ఈ చిత్రం నిలకడగా వసూలు సాధించి సరికొత్త రికార్డులను నమోదు చేయాలని మనము కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.